కాపాడండి 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 జై జగన్ జై జగన్ గారి నియంత్రణతో పోగడి ఎమ్మ అహంకారము అన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకోవడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి మెసేజ్ కూడా నాకు చేశారు. త్వరలోనే వాళ్ళని కలిసేకి అవకాశం కల్పిస్తామని చెప్పినారు. ఆ రోజు తాడో పేడో ఆమెతో మేము అక్కడే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సిద్ధం సభలకు వచ్చినటువంటి డబ్బు విషయంలో మేము ఎక్కడైనా విచారణకు సిద్ధంగా ఉన్నాం. ఆమె సిద్ధంగా ఉందా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర తెలుసుకోవడానికి కూడా మేము సమాయత్తమవుతున్నాం. ఆయన అపాయింట్మెంట్ దొరకగానే ఆయన అన్నను ఖచ్చితంగా త్వరలోనే కలిసి ఈ విషయాల్లో ఆమె చేసినటువంటి మోసం మీ పత్రిక మీడియా ద్వారా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గోరంట్ల మండలానికి చెందిన ముగ్గురిని సస్పెండ్ చేసినట్టు పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ రావడం తెలిసింది. దానికి సంబంధించి ఈరోజు గోరంట్ల మండలం పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ పత్రికా సమావేశంలో పాల్గొని దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతాం. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఎటువంటి పదవులు ఆశించకుండా రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటే నడిచినటువంటి మమ్మల్ని ఈరోజు నీ అడుగులకు మడుగులకు లేదని చెప్పి నీ నియంత్రణతో పోరాటాలకు మేము వ్యతిరేకిస్తున్నామనే ఉద్దేశంతో నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఎంతవరకు సంబంధించిందని చెప్పి నేను విచారంగా అడుగుతున్నాను. గత ఎన్నికల్లో నీకోసం, మేము పార్టీ కోసం, నీకోసం కష్టపడిన విషయం నీకు తెలుసు. ఇంతటి హవాలో కూడా మా బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. గతంలో కళ్యాణదుర్గంలో నువ్వు చేసినటువంటి కార్యకర్తలపైన, నువ్వు చేసినటువంటి నాయకులపైన అకృత్యాలు అన్నీ మాకు తెలిసి కూడా నిబద్ధత కలిగినటువంటి ఒక పార్టీ కార్యకర్తగా పార్టీకి పనిచేయడం జరిగింది. కానీ ఎవరి మాట వినకుండా ఎన్నికలు సక్రమంగా నిర్వహించుకోలేక కొంతమంది మాటలు విని ఈరోజు అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ రావడానికి కారణం మీరు కాదని అడుగుతున్నాం. నాయకులు అంటే లెక్కలేదు, సర్పంచులు అంటే లెక్కలేదు, ఎంపీటీసీలు అంటే లెక్కలేదు. ఫస్ట్ గ్రూపులు పెట్టి ఇక్కడ గ్రూపులు సృష్టించింది ఉషా శ్రీచరణ్ గారు. ఏ ఒక్క సర్పంచ్ని కానీ, ఎంపీటీసీని కానీ, ముఖ్య నాయకులు సంప్రదించుకోకుండా కన్వీనర్లను, టౌన్ కన్వీనర్లను తన ఇష్టారాజ్యంగా బెంగళూరు కేంద్రంగా ప్రెస్కు రిలీజ్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం ఒక పద్ధతి ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, ఏ మండలానికి చెందినటువంటి వాళ్ళందరినీ సమావేశపరిచి కులాల వర్గీకరణ అనుసరించుకొని ఏ మండలంలో ఆ మండలానికి సంబంధించినటువంటి కన్వీనర్ను, టౌన్ కన్వీనర్ను ఎంపిక చేసే ఒక ప్రక్రియ మన పార్టీలో ఉన్న విషయం మీకు తెలియదా? నీకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారికి మాత్రం చెప్పి గ్రూపుల్లో పెట్టిస్తే ఇదా పార్టీ పద్ధతి? ఇదేనా మీరు పార్టీ కోసం పనిచేసే సిద్ధాంతాలను కాపాడడం మీ ఇదేనా? మీరు పార్టీలో పదవులు ఆశించి, అధికారం ఆశించి, మీ ధనార్జన ఆశించి మీరు పార్టీలకి వచ్చారేమో. కానీ మేము కేవలం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా, రాజశేఖర రెడ్డి కుటుంబం వెనుకంటే నడవాలనే ఉద్దేశంతో మేము మొదటి నుంచి జై జగన్ అనే నినాదంతో పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు మాపైన ఈరోజు మీరు స్వార్థం కోసం మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అమ్మా ఉషమ్మ, మీరు అధికారం చెలాయించి మీ అహంకారం చూపించడానికి ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం కాదు, ఇది గోరంట్ల. నీ నియంతృత్వ పోకడలు, నీ వింత వైఖరి ఇక్కడ భరించే ఇది మాకు లేదు. నిన్ను అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు దాటించే సత్తా మాకుంది.
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నువ్వు చేసినటువంటి మోసాలన్నీ, పార్టీకి చేస్తున్నటువంటి కుట్రలన్నీ బయట పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి త్వరలోనే తీసుకుపోతాం. పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మేము అక్కడికి వెళ్తాం, జరిగిన విషయాలన్నీ వివరిస్తాం. ఆ రోజు నీ గతి ఏం పడుతుందో ఒక్కసారి చూసుకో. దయచేసి మేము ఉషాశ్రీ చరణ్ నాయకత్వంలో పనిచేయడానికి మేము ఎవరు సిద్ధంగా లేము. ఈ రోజు కూడా ఉషాశ్రీ చరణ్ గారిని వ్యతిరేకిస్తున్నాము. ఉషాశ్రీ చరణ్ తప్ప ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా టికెట్, సామాన్య కార్యకర్తకి ఇచ్చినా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. చర్చించుకుందాం. ఏ రకంగా మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినారో అని నిరూపణ చేయమని మేము రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం. లేదంటే నువ్వు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొని ఈ కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా ఉషాశ్రీ చరణ్ గారు మీరు అని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నా. దాదాపు ఇప్పుడు నీకు మొత్తం జిల్లా యంత్రాంగానికి అధిష్టానానికి కూడా